హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మనం రాష్ట్రపతి క్షమాభిక్ష గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నాడు కదా తమ్ముడు, రాష్ట్రపతి క్షమాభిక్ష అనేది పెట్టవచ్చా? దానికి జ్యుడిషియల్ రివ్యూ అనేది ప్రశ్నించవచ్చా? ఓకే అన్న. ఓకే, నువ్వేమడిగావంటే రాష్ట్రపతి పెట్టే క్షమాభిక్షకి అవును, జ్యుడిషియల్ రివ్యూ కింద ప్రశ్నించవచ్చా, ప్రశ్నించకూడదా? అవును. అసలు ఎందుకన్నా ఈ ప్రశ్న వచ్చింది? నీ అభిప్రాయం ఏంటి? అలా కొంచెం చేయొచ్చా, చేయకూడదా? అంటే తమ్ముడు, ఇప్పుడు మన రాష్ట్రపతి అందరికంటే ఇప్పుడు ప్రథమ పౌరుడు కదా, అతను ప్రశ్నించే హక్కు ఎవరికి ఉండదు. ఓకే, కాబట్టి ఈ రాష్ట్రపతి చేసిన నిర్ణయమే ఫైనల్లో ఉంటుంది అనమాట. మళ్ళీ దీనికి జ్యుడిషియల్ అనేది ప్రశ్నించగలిద్దా, లేకపోతే ఏం చేస్తుంది అనేది చెప్పగలుగుతాను. నేను ఒక చిన్న కథ చెప్తా అన్న. ఓకే. ఇప్పుడు పార్లమెంట్లో ఒక ప్రధానమంత్రి ఎక్కువ సీట్లతో పిఎం అయ్యాడు. ఓకే. తనకు అనుకూలంగా ఉండే వ్యక్తిని తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేశాడు. అయితే ఇప్పుడు ఏమైంది, ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, అవును, ప్రైమ్ మినిస్టర్ కొడుకే ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు. ఓకే. ఆ కేసులో సుప్రీంకోర్టు తనకి ఉరిశిక్ష చేసింది. ఓకే. ఈ ఉరిశిక్ష అమలు కాకమునిపే ప్రెసిడెంట్ తనంతా తానే రాజకీయ ప్రోద్బలంతో, ఎలాగో ప్రైమ్ మినిస్టర్ తనకి క్లోజ్ కదా అని ముందే క్షమాభిక్ష పెట్టేశాడు. ఓకే. ఇలా పెట్టడం అనేది తప్పు. అలా పెట్టకూడదంట. ఇలా అంటే జనరల్గా క్షమాభిక్ష పెట్టవచ్చు, కానీ ఇలాగ రాజకీయ ప్రోద్బలంతో, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో పెట్టడం అనేది ఇంటెన్షన్గా వేరే ఉద్దేశం కలిగి ఉండి ఇవ్వడం అనేది తప్పు. ఓకే. ఇలా తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారమే జ్యుడిషియల్ రివ్యూ. ఓకే. రాష్ట్రపతి పెట్టే క్షమాభిక్ష కూడా జ్యుడిషియల్ రివ్యూ ఉంది అని ఇప్పుడు మనకి 3 కేసులు వచ్చాయన్న. 1985లో కేహార్ సింగ్ కేసు అని ఒక కేసు, 2004లో ధనంజయ్ చటర్జీ, 2006లో గౌరవ్ వెంకటరెడ్డి ఏపీ నుంచి. ఈ 3 కేసుల్లో రాష్ట్రపతి పెట్టి క్షమాభిక్షని కూడా ప్రశ్నించవచ్చు. ఎందుకు వచ్చిందంటే ఈ జడ్జిమెంట్, అప్పట్లో మనకి ఒక సినిమా వచ్చిందన్న, లీడర్ సినిమా అని, రాణా హీరో. దాంట్లో ఒక ఎమ్మెల్యే కూతురు, ఒక ఎమ్మెల్యే కొడుకు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తాడు కదా. ఆ ముసలాయన వాళ్ళ డాక్టర్ అక్కడ కూర్చొని ఉంటారు. రాణా వచ్చి అంతా మాట్లాడి, మా కారులో మా వాళ్ళు మిమ్మల్ని దిప్పుతారు సార్ అంటే, ఆయన ఏం చెప్తాడంటే, మాకు నమ్మకం లేదు ధర అంటాడు. ఆ ప్రశ్న ఉత్పన్నం అవ్వకూడదు అని ఈవెన్ రాష్ట్రపతి అయినప్పటికీ తాను పెట్టే క్షమాభిక్ష కూడా జ్యుడిషియల్ రివ్యూ కింద వస్తుందన్న. 3 కేసులు చెప్పాను. కేహర్ సింగ్ కేసు 1985, ధనంజయ్ చటర్జీ కేసు 2004, గౌరవ్ వెంకటరెడ్డి కేసు 2006. ఈ 3 కేసులు కూడా ఈ విధమైన జడ్జిమెంట్ ఇచ్చారన్న. అంతే. అంటే ఇప్పుడు రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టిన జ్యుడిషియల్ అనేది ప్రశ్నించగలదు అనేది ఇది తెలుపుతుంది అనమాట. జ్యుడిషియల్ రివ్యూ కింద క్వశ్చన్ చేయొచ్చు అనమాట. ఓకే. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో గురించి, రాష్ట్రపతి క్షమాభిక్ష గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇంకా దాని కేసుల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వీడియోలో